పూర్వకాలంలో నిషధ దేశానికి రాజుగా నలుడు పాలించేవాడు. ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు. ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి భయం లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. అన్యాయం జరిగినా వెంటనే దాన్ని సరిచేసే ధైర్యం ఆయనకు ఉండేది. విదర్భ దేశంలో దమయంతి అనే రాజకుమార్తె ఉండేది. ఆమె అందం మాత్రమే కాదు, ఆమె హృదయం కూడా చాలా పవిత్రం. చిన్నప్పటి నుంచే ఆమెకు వినయం, పెద్దల పట్ల గౌరవం, ధర్మంపై విశ్వాసం అలవాటు అయ్యాయి. అందుకే ఆమె పేరు దేశమంతా వినిపించేది. ఆమె గురించి విన్న ప్రతి ఒక్కరూ ఆమెను ఒకసారి చూడాలని కోరుకునేవారు. అలాగే నలుడి పరిపాలన కూడా ఇతర రాజ్యాలకు ఆదర్శంగా నిలిచింది. ఒక రోజు నలుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఆ హంసను చూసి మొదట అతను ఆశ్చర్యపోయాడు. కాని ఆ హంస మాట్లాడటం ప్రారంభించగానే అతనికి మరింత ఆశ్చర్యం కలిగింది. రాజా, విదర్భలో దమయంతి అనే అపూర్వ సుందరి ఉంది. ఆమె నీకు తగిన భార్య అని హంస చెప్పింది. ఆ మాటలు నలుడి హృదయంలో ఒక కొత్త భావాన్ని కలిగించాయి. అతను తాను చూడని ఒక వ్యక్తి గురించి ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నానని ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ హంస విదర్భకు వెళ్లి దమయంతికి నలుడి గొప్పతనం, పరాక్రమం, మంచితనం గురించి చెప్పింది. ఈ విధంగా ఇద్దరి మనసులు కలిశాయి. ఒకరినొకరు చూడకుండానే వారి హృదయాలు బలంగా కలిశాయి. ఈ ప్రేమలో స్వార్థం లేదు, కేవలం పరస్పర గౌరవం, విశ్వాసం మాత్రమే ఉంది. దమయంతి తండ్రి స్వయంవరం ప్రకటించాడు. ఈ వార్త దేశమంతా వేగంగా వ్యాపించింది. అనేక రాజులు, యోధులు, వీరులు స్వయంవరానికి వచ్చారు. దేవతలు కూడా ఈ స్వయంవరానికి విచ్చేశారు. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు కూడా దమయంతిని వివాహం చేసుకోవాలని వచ్చారు. స్వయంవరానికి వెళ్తున్న నలుణ్ణి దారిలో దేవతలు ఆపి, మా తరఫున దమయంతికి చెప్పాలి అని కోరారు. నలుడు తన హృదయం బాధపడినా మాట నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. దమయంతి దగ్గరకు వెళ్లి దేవతల కోరిక చెప్పినప్పుడు ఆమె చాలా ధైర్యంగా, నేను నలుణ్ణే ప్రేమిస్తున్నాను. నా నిర్ణయం మారదు అని చెప్పింది. ఆమె మాటల్లో ఉన్న స్థిరత్వం, నిజమైన ప్రేమ అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవతలకే ఆమె ప్రేమపై గౌరవం కలిగింది. స్వయంవరం రోజున సభ ఎంతో వైభవంగా అలంకరించబడింది. రాజులు తమ తమ గొప్పతనాన్ని చూపిస్తూ కూర్చున్నారు. దమయంతి చేతిలో పూలమాలతో నడుస్తూ ఒక్కొక్కరిని పరిశీలించింది. ఆమె హృదయం మాత్రం నలుడినే వెతుకుతోంది. ఒక్కసారిగా 5 నలులు కనిపించడంతో ఆమె కంగారుపడింది. ఆమె మనసులో సందేహం కలిగింది, ఇవాళ నేను ఎలా గుర్తిస్తాను అని. వెంటనే ఆమె దేవతలను ప్రార్థించింది. ఆమె నిజమైన ప్రేమను గుర్తించిన దేవతలు తమ అసలు రూపాలు చూపించారు. అప్పుడు ఆమెకు నిజమైన నలుడు కనిపించాడు. ఆనందంతో, నమ్మకంతో ఆమె పూలమాలను నలుడి మెడలో వేసింది. ఆ క్షణం ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా నిలిచింది. ఈ సమయంలో కలి ఆలస్యంగా అక్కడికి చేరుకున్నాడు. జరిగిన విషయానికి చూసి అతను కోపంతో మండిపోయాడు. నలుణ్ణి నేను నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞతో నలుడి జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలైంది. ఆ రోజు ఆనందంగా ముగిసినా, భవిష్యత్తులో కష్టాలు ఎదురవుతాయని ఎవరూ ఊహించలేదు. కలి మనసులో పుట్టిన ఆ అసూయ తర్వాతి సంఘటనలకు కారణమైంది. వివాహం తరువాత నలుడు, దమయంతి సంతోషంగా జీవించారు. వారికి 2 పిల్లలు పుట్టారు, ఇంద్రసేనుడు, ఇంద్రసేన. రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. ప్రజలు రాజును, రాణిని ఎంతో ప్రేమించారు.
కాని కలి తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి సరైన సమయం కోసం ఎదురుచూసి, ఒక రోజు నలుడు చిన్న తప్పు చేసినప్పుడు అతనిలో ప్రవేశించాడు. ఆ రోజు నుండి నలుడి ఆలోచనలు, నిర్ణయాలు మారడం ప్రారంభమైంది. అతని శాంతమైన స్వభావం క్రమంగా అస్థిరంగా మారింది. నలుడు తన అన్న పుష్కరుడితో పాచికలు ఆడటం ప్రారంభించాడు. మొదట అది చిన్న ఆటగా కనిపించినా, క్రమంగా అది అతని జీవితాన్ని నాశనం చేసే స్థాయికి చేరింది. దమయంతి పలుమార్లు, ఇంకా చాలు, ఆపు అని వేడుకున్నా, అతను వినలేదు. ఒక్కొక్కటిగా తన సంపద, ఆభరణాలు, చివరకు రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. చివరకు నలుడు, దమయంతి అడవికి వెళ్లాల్సి వచ్చింది. తమ పిల్లలను సురక్షితంగా విదర్భకు పంపించారు. ఆ క్షణం వారి జీవితంలో అత్యంత బాధాకరమైనది. అడవిలో వారి జీవితం చాలా కష్టంగా మారింది. ఒక రోజు నలుడు పక్షులను పట్టుకోవడానికి తన బట్టలు విసిరాడు. కాని అవి మాయపక్షులు. ఆ బట్టలతోనే ఎగిరిపోయాయి. నలుడు నిరాశగా నిలబడ్డాడు. అప్పుడు దమయంతి తన చీరలో సగం కోసి అతనికి ఇచ్చింది. ఆమె ముఖంలో బాధ ఉన్నా, ఆమె మనసులో ధైర్యం ఉంది. తరువాత వారు ఒక గ్రామానికి వెళ్లి ఆశ్రయం కోరారు. కాని ఎవ్వరూ సహాయం చేయలేదు. ఇది వారి పరిస్థితిని మరింత కఠినంగా చేసింది. అయినా వారు ఒకరికి ఒకరు ధైర్యంగా నిలిచారు. నలుడు తన వల్ల దమయంతి ఇంత కష్టపడుతుందని భావించి, ఒక రాత్రి ఆమెను నిద్రలో వదిలి వెళ్ళిపోయాడు. అతని హృదయం బాధతో నిండిపోయింది. ఉదయం లేచి చూసిన దమయంతి భర్త కనిపించకపోవడంతో తీవ్రంగా బాధపడింది. నలుడా, నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు? అని ఏడుస్తూ అడవిలో వెతికింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. ఆమె హృదయం బాధతో నిండిపోయినా, తన ప్రేమపై ఉన్న నమ్మకం మాత్రం తగ్గలేదు. ప్రతి అడుగులోనూ అతన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగింది. ఆమె కన్నీళ్లు ఆగకపోయినా, తన భర్తను మళ్లీ కలుస్తాననే ఆశ ఆమెను ముందుకు నడిపించింది. ఆ ఆశే ఆమెకు బలం అయింది. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోవడానికి అదే కారణమైంది. ఆమె ఒంటరిగా అడవిలో ముందుకు సాగుతుండగా, కొంతమంది ప్రయాణికులు, వ్యాపారులు ఆమెను చూశారు. ఆమె పరిస్థితి చూసి వారు జాలిపడి, "నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు? మా వెంట రా" అని ఆమెకు సహాయం చేశారు. దమయంతి వారికి కృతజ్ఞతతో వారి వెంట ప్రయాణం ప్రారంభించింది. వారి మధ్య కొంత సురక్షితంగా ఉందనే భావన ఆమెకు కలిగింది. ఆమెకు కొంత సాంత్వన లభించినట్టుగా అనిపించింది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఒక్కసారిగా ఘోరంగా అరుస్తూ అడవి ఏనుగుల గుంపు అక్కడికి దూసుకొచ్చింది. అవి భయంకరంగా పరిగెత్తుతూ, ముందున్న చెట్లను కూల్చేస్తూ, తమ దారిలో ఉన్న వారిని తొక్కేస్తూ వచ్చాయి. ఆ దృశ్యం చూసి అందరూ భయంతో చెల్లాచెదురై పారిపోయారు. దమయంతి కూడా ప్రాణభయంతో పరుగెత్తింది. ఆ గర్జనలు అడవిని కంపింపజేశాయి. ఆ అడవి ఒక్కసారిగా భయంకరమైన స్థలంగా మారిపోయింది. అక్కడ ప్రతి క్షణం ప్రమాదంతో నిండిపోయింది. కాని ఆ గందగోళంలో చాలా మంది ఆ ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అరుపులు, భయం, గందరగోళం, అడవి మొత్తం క్షణాల్లో మారిపోయింది. చివరకు ఆ గుంపులోని అందరిలో చాలా మంది చనిపోయారు. దమయంతి మాత్రం దేవుని కృపతో ప్రాణాలతో బయటపడింది. ఆమెతో పాటు ఇంకో 2 మాత్రమే బతికారు. ఆమె హృదయం ఈ సంఘటనతో తీవ్రంగా కదిలిపోయింది. ఆమె కన్నీళ్లు ఆగలేదు. కాని ఆమె ధైర్యం మాత్రం తగ్గలేదు. ఈ సంఘటన దమయంతిని మరింత కలచివేసింది. ఇంతమంది ప్రాణాలు పోయాయి, నేను మాత్రమే ఎందుకు బ్రతికాను? అని ఆమె బాధపడింది. అయినా ఆమె తన మనసును ధైర్యపరచుకుని, ఇది దేవుని సంకల్పం, నేను ముందుకు సాగాలి అని అనుకుంది.
ఆమె తన జీవితం ఇంకా ఒక లక్ష్యం కోసం ఉందని భావించింది. ఆమె తన బాధను తనలోనే దాచుకుని ముందుకు సాగింది. ఆమె బయటకు బలంగా కనిపించినా, లోపల ఎంతో బాధను మోస్తోంది. ఆ తరువాత ఆ ఇద్దరితో కలిసి కొంత దూరం ప్రయాణం కొనసాగించింది. కాని చివరకు వారు కూడా తమ తమ దారులు పట్టారు. దమయంతి మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయింది. అయినా ఆమె ధైర్యంగా ముందుకు సాగుతూ చివరకు విదర్భ చేరుకుంది. ఆమె ప్రయాణం చాలా కష్టమైనదైనా, ఆమె సంకల్పం మరింత బలంగా మారింది. ఆమెకు తన ఇంటిని చేరినప్పటికీ, భర్త కోసం తపన మాత్రం తగ్గలేదు. ఆమె మనసు ఎప్పుడూ నలుడి గురించే ఆలోచిస్తూ ఉండేది. ఇదే సమయంలో నలుడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా, ఒక చోట అగ్నిలో చిక్కుకుని బాధపడుతున్న కర్కోటకుడు అనే పామును చూశాడు. దయతో అతన్ని కాపాడాలని భావించి, అగ్నిని తొలగించి పామును బయటకు తీశాడు. కాని బయటపడిన వెంటనే ఆ పాము నలుణ్ణి కరిచింది. నలుడు ఆశ్చర్యపడి, నేను నిన్ను ఆపదలోనుండి కాపాడాను, నన్ను ఇలా ఎందుకు చేశావు? అని అడిగాడు. అప్పుడు కర్కోటకుడు ప్రశాంతంగా, ఇది నీకు హాని కాదు, మేలు. కలి ప్రభావం నీలో ఉంది. నా కాటు వల్ల అది తగ్గుతుంది. నీవు ఈ కొత్త రూపంలో ఉంటే ఎవరూ నిన్ను గుర్తుపట్టరు. సరైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ నీ అసలు రూపాన్ని పొందుతావు అని చెప్పాడు. దాంతో నలుడు తన పూర్వ రూపం కోల్పోయి, బాహుకుడు అనే రూపంలో జీవించడం ప్రారంభించాడు. ఆ మార్పు అతని జీవితంలో ఒక కొత్త దశకు ప్రారంభమైంది. బాహుకుడిగా మారిన నలుడు ఋతుపర్ణుడు దగ్గర చేరి పని చేయసాగాడు. అతను వంటలోనూ, ముఖ్యంగా గుర్రాలను నడిపే కళలోనూ అసాధారణ నైపుణ్యం చూపించాడు. అశ్వహృదయం అనే విద్య వల్ల గుర్రాల మనసు, శ్వాస, అడుగుల తాళాన్ని అర్థం చేసుకుని వాటిని గాలి వేగంతో నడిపించగలిగేవాడు. విదర్భ చేరుకున్న తరువాత, ఆమె తన తండ్రికి జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పింది. వెంటనే నలుణ్ణి వెతకాలని నిర్ణయించింది. దేశమంతటా, అన్ని దిక్కులకు మనుషులను పంపించింది. వారందరికీ ఒకే ప్రశ్న అడగమని చెప్పింది, ఎవరైనా రాత్రి సమయంలో తన భార్యను అడవిలో వదిలి వెళ్ళిపోతారా? అని అడగమంది. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమె మనసులో బాధతో పాటు ఒక గట్టి సంకల్పం కూడా ఉంది. తన భర్తను తప్పకుండా కనుగొనాలి అనే ఆలోచనే ఆమెను ముందుకు నడిపించింది. ఆమె ఆలోచన చాలా లోతుగా, తెలివిగా ఉంది. సాధారణంగా ఎవరికైనా ఇలా ఆలోచన రాదు. తన జీవితంలో జరిగిన సంఘటనను ఒక సంకేతంగా తీసుకుని, దానివల్ల నిజాన్ని కనుగొనాలని ఆమె నిర్ణయించింది. తన భర్తను కనుగొనాలంటే సాధారణంగా వెతకడం సరిపోదని, ఒక ప్రత్యేకమైన యుక్తి అవసరమని ఆమెకు అర్థమైంది. దేశమంతా పంపించిన వారు ఎక్కడికక్కడ వెళ్లి అదే ప్రశ్న అడిగారు. చాలా మంది ఒకే విధంగా సమాధానం చెప్పారు. కాని ఒక చోట వచ్చిన సమాధానం మాత్రం కొంచెం భిన్నంగా అనిపించింది. ఆ సమాధానం వినగానే, అది సాధారణం కాదని స్పష్టంగా తెలిసింది. అక్కడ ఏదో రహస్యం దాగి ఉందని ఆమె అనుకుంది. ఆ సమాధానం ఆమెకు ఒక ఆశాకిరణంగా కనిపించింది. ఎంతో కాలం వెతికిన తర్వాత, ఇదే సరైన దారి కావచ్చని ఆమె భావించింది. ఆమె మనసులో మళ్లీ ఆశ మెల్లగా వెలుగులు నింపింది. ఇదే నలుడి జాడ కావచ్చు అనే నమ్మకం ఆమెకు బలాన్ని ఇచ్చింది. ఆ సమాధానం విన్న వెంటనే దమయంతి ఆలోచించింది, ఇది నలుడే కావచ్చు అని. అప్పుడు ఆమె ఒక చతురమైన యుక్తి ఆలోచించింది. వెంటనే ఆ దేశ రాజుకు మాత్రమే తాను మళ్లీ స్వయంవరం చేసుకుంటున్నానని వార్త పంపించింది. స్వయంవరం జరుగుతుంది, రేపే రావాలి అని కబురు పంపించింది. ఆమె మనసులో ఒక లెక్క ఉంది, ఇంత దూరం ఒక్క రోజులో ఎవరు రాలేరు.
నలుడే ఉంటే బాహుకుడిగా ఉన్నా అతనే రథాన్ని వేగంగా నడిపి వస్తాడు అని భావించింది. పాయింట్. ఈ వార్త విని ఋతుపర్ణుడు వెంటనే బయలుదేరాలని నిర్ణయించాడు. బాహుకుడు రథాన్ని అద్భుత వేగంతో నడిపించాడు. గుర్రాలు గాలిని చీల్చుకుంటూ పరిగెత్తుతున్నాయి. చక్రాలు నేలను తాకుతున్నాయో లేదో అనిపించేంత వేగం. ఆ వేగం మధ్యలో ఒక ఘటన జరిగింది. ఋతుపర్ణుడి భుజంపై ఉన్న కండువా, ఉత్తరీయం ఒక్కసారిగా గాలికి ఎగిరి వెనుక పడిపోయింది. రాజు వెంటనే, బాహుకా, రథాన్ని ఆపు, నా కండువా పడిపోయింది, తీసుకురావాలి అని అన్నాడు. బాహుకుడు నిశ్చలంగా, మహారాజా, మనం ఇప్పటికి చాలా దూరం వచ్చేశాం. ఇప్పుడు ఆపినా అది దొరకదు అని చెప్పాడు. ఆ వేగం చూసి ఋతుపర్ణుడు మరింత ఆశ్చర్యపోయి, నీవు ఇలా ఎలా నడిపగలుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు బాహుకుడు తన అశ్వహృదయం విద్య గురించి వివరించాడు. ఆసక్తితో ఋతుపర్ణుడు రథం ఆపమని చెప్పి, మార్గం పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టును చూపించాడు. క్షణాల్లో ఆ చెట్టు ఆకుల సంఖ్యను లెక్కించి చెప్పాడు. తన గణన విద్యను ప్రదర్శించాడు. దానికి ప్రతిగా బాహుకుడు తన అశ్వహృదయం విద్యను పంచుకున్నాడు. ఈ పరస్పర విద్యల మార్పిడి వల్ల నలుడి బుద్ధి మరింత స్థిరపడింది. కళి ప్రభావం తగ్గుతూ వచ్చింది. విదర్భ చేరుకున్న తరువాత దమయంతి బాహుకుణ్ణి జాగ్రత్తగా పరిశీలించింది. అతని మాట తీరు, ప్రవర్తన, నైపుణ్యం అన్నింటిలోనూ ఆమెకు తన భర్త గుర్తు వచ్చింది. వెంటనే అతడిని పరీక్షించేందుకు కొన్ని చతురమైన ప్రశ్నలు అడిగింది. బాహుకుడి సమాధానాలు విన్నప్పుడు ఆమెకు నిశ్చయమైంది, అతడే తన నలుడు అని. ఆ క్షణంలో దేవతల కృపతో నలుడు తన అసలు రూపాన్ని తిరిగి పొందాడు. చాలా కాలం తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి పునర్మిలనం ప్రేమ, సహనం, నమ్మకం ఎంత గొప్పదో చూపించింది. ఆ క్షణం వారి జీవితంలో అత్యంత ఆనందకరమైనది. కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. గతంలో ఎదుర్కొన్న బాధలు, విడిపోవడం, తిరిగి కలుసుకోవడం అన్నీ వారి మనసుల్లో తళుక్కుమన్నాయి. తరువాత నలుడు తన తప్పులను గుర్తు చేసుకుని, నేను చేసిన పొరపాట్లు మన జీవితాన్ని ఎంత మార్చేశాయో ఇప్పుడు అర్థమవుతోంది అని చెప్పాడు. దమయంతి అతనికి ధైర్యం ఇచ్చి, ఇది అంతా గతం. ఇప్పుడు మనం కలిసి ఉన్నాం, అదే ముఖ్యం అని చెప్పింది. ఆమె మాటలు నలుడికి కొత్త బలం ఇచ్చాయి. తర్వాత నలుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాలని నిర్ణయించాడు. ఈసారి అతను తొందరపడి కాదు, శాంతంగా, ఆలోచనతో ముందుకు సాగాడు. పుష్కరుడిని మళ్లీ పాచికలకు ఆహ్వానించాడు. ఈసారి ఆటలో అతను ఓర్పుతో, జ్ఞానంతో ఆడాడు. ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు. చివరకు పుష్కరుడిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఈ విజయం అతని జీవితంలో ఒక పెద్ద మలుపు అయింది. ఇది అతని పునర్జన్మ లాంటిది. తర్వాత నలుడు, దమయంతి తమ పిల్లలతో కలిసి మళ్లీ నిషధ దేశానికి చేరుకున్నారు. ప్రజలు ఆనందంతో వారిని స్వాగతించారు. రాజ్యం మళ్లీ సుఖశాంతులతో నిండిపోయింది. నలుడు మరింత జాగ్రత్తగా, ధర్మపరంగా పాలన కొనసాగించాడు. దమయంతి కూడా అతనికి తోడుగా నిలిచి ప్రజల సంక్షేమం కోసం పనిచేసింది. వారు ఎదుర్కొన్న కష్టాలు వారి జీవితానికి ఒక గొప్ప పాఠంగా నిలిచాయి. ప్రేమ, సహనం, విశ్వాసం ఉంటే ఎంత పెద్ద పరీక్ష వచ్చినా దాన్ని జయించవచ్చు. వారి కథ తరతరాలకు ప్రేరణగా నిలిచింది. తర్వాత నలుడు, దమయంతి తమ పిల్లలతో కలిసి మళ్లీ నిషధ దేశానికి చేరుకున్నారు. ప్రజలు ఆనందంతో వారిని స్వాగతించారు. రాజ్యం మళ్లీ సుఖశాంతులతో నిండిపోయింది. నలుడు మరింత జాగ్రత్తగా, ధర్మపరంగా పాలన కొనసాగించాడు.
దమయంతి కూడా అతనికి తోడుగా నిలిచి ప్రజల సంక్షేమం కోసం పనిచేసింది. వారు ఎదుర్కొన్న కష్టాలు వారి జీవితానికి ఒక గొప్ప పాఠంగా నిలిచాయి. ప్రేమ, సహనం, విశ్వాసం ఉంటే ఎంత పెద్ద పరీక్ష వచ్చినా దాన్ని జయించవచ్చు. నలుడు ఇకపై గతంలో చేసిన పొరపాట్లను మళ్లీ చేయకూడదని తన మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాడు. పాచికల ఆట తన జీవితాన్ని ఎలా మార్చిందో గుర్తు చేసుకుంటూ, ఇకపై ఎలాంటి అవివేక నిర్ణయాలు తీసుకోకుండా, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాలని సంకల్పించాడు. ప్రజల పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాడు. దమయంతి కూడా తన అనుభవాల ద్వారా మరింత బలమైన స్త్రీగా మారింది. అడవిలో ఎదుర్కొన్న కష్టాలు, ఒంటరిగా చేసిన ప్రయాణం, తన భర్తను కనుగొనడానికి ఉపయోగించిన తెలివి, ఇవన్నీ ఆమెను మరింత ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దాయి. ఆమె రాజ్యంలో స్త్రీలకు ఆదర్శంగా నిలిచింది. ఇద్దరూ కలిసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, న్యాయం చేయడంలో ఎంతో శ్రద్ధ చూపించారు. రాజ్యంలో ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేసే విధంగా పాలన కొనసాగింది. నలుడు, దమయంతి జంటను ప్రజలు కేవలం రాజు, రాణిగానే కాకుండా, తమ కుటుంబ సభ్యుల్లా భావించారు. కాలం గడుస్తూ ఉండగా, వారి పిల్లలు కూడా మంచి గుణగణాలతో పెరిగారు. తల్లిదండ్రుల నుంచి ధర్మం, సహనం, న్యాయం అనే విలువలను నేర్చుకున్నారు. నిషధ రాజ్యం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నిజమైన ప్రేమ, సహనం, విశ్వాసం ఉంటే చివరకు విజయం మనదే అవుతుంది. తప్పులు చేసినా, వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగితే జీవితం మళ్లీ సరిదిద్దుకోవచ్చు. నలుడు, దమయంతి కథ తరతరాలకు ప్రేరణగా నిలుస్తుంది. వారి ప్రేమ, ధైర్యం, నమ్మకం ఎప్పటికీ మరచిపోలేని ఉదాహరణగా నిలిచిపోయాయి. ఈ పవిత్రమైన కథను శ్రద్ధగా విన్నవారికి లేదా చదివినవారికి కళి ప్రభావం దూరంగా ఉంటుందని అంటారు.